హాయ్ అండి, వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి వ్యూ అనేది మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను. ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేస్ లో ఉంటది. ఎంట్రన్స్ మెయిన్ చూడండి, ఒక ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉందండి. ఇది మనకి ఎంట్రన్స్ మెయిన్ ఆర్చ్ ఎంట్రన్స్ చూడండి, చాలా చక్కగా నీట్ గా డిజైన్ చేశారు. ఇక్కడ ఫ్లోర్ వచ్చేసి 3 ట్రిపుల్ బెడ్రూమ్లు కట్టారండి ఫ్లోర్ వచ్చి. సో మొత్తం 5 ఫ్లోర్లు 15 ఫ్లాట్లు అండి మొత్తం కూడా. సో మనకి అవుట్ రైట్ ఉన్నటువంటి ఫ్లాట్ అనేది మీకు చూపిస్తున్నారు. ఇదంతా హాల్ కింద డిజైన్ చేశారు చూడండి. మొత్తం కూడా హాల్ కింద మంచి బిగ్ హాల్ అనేది రావడం జరిగింది. ఇది టీవీ యూనిట్ అండి. బిల్డర్ గారు కబోర్డ్స్ అనేవి ఇవ్వట్లేదండి, మనమే చేయించుకోవాలి. కబోర్డ్స్ అనేది బిల్డర్ గారు ఇవ్వట్లేదు, కస్టమర్ చేయించుకోవాలండి. సీలింగ్ కూడా చూసారుగా, చాలా నీట్ గా ఉంది, బాగుంది. సో విండోస్ గుమ్మాలు అన్ని కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక బిగ్ హాల్ అనేది మనకు టీవీ యూనిట్ అనేది మంచి హాల్ వచ్చిందండి. ఇక్కడ మీకు చూడండి డైనింగ్ హాల్ కిచెన్, డైనింగ్ హాల్ కింద వస్తుందండి. పూజా రూమ్, కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ కూడా చాలా బాగుంది. చిమ్నీ పాయింట్ అన్ని ఇచ్చారు, నీట్ గా బాగా డిజైన్ చేశారు. కిచెన్ లో షెల్ఫ్లు కూడా బాగా వచ్చినాయండి, సామాను మీద చాలా సరిపోతుంది చక్కగా నీట్ గా. డైనింగ్ హాల్ అనేది చూస్తున్నారు కదా, డైనింగ్ పర్పస్ ఇక్కడ వస్తుంది. వాష్ ఏరియా అండి, ఇదంతా కూడా మనకు వాష్ ఏరియా చాలా స్పేసెస్ గా ఉంది. వాష్ ఏరియా ఇదంతా చూడండి, చాలా స్పేసెస్ గా వాష్ ఏరియా చాలా పెద్దగా వచ్చింది. చుట్టూ కూడా మంచి లొకేషన్ లో మంచి రెసిడెన్షియల్ జోన్ ఉన్నటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి. ఏరియా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది, ఏరియా కూడా చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ అనేది మీకు ఎలా ఉందో చూపిస్తా చూడండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి, మీకు 7x7 మంచం అనేది పడుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ లో 7x7 మంచం పడుతుంది. సీలింగ్ చూడండి, చాలా ఎక్సలెంట్ గా, చాలా డిజైన్ చాలా సూపర్ గా ఉందండి. కబోర్డ్స్ అనేవి మన కస్టమర్ చేయించుకోవాల్సిందే. ఇది అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ ఎంత బిగ్ మాస్టర్